అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్కారం. మనతో పాటు నాగేశ్వరరావు గారు ఉన్నారు. వారు ఐపీఎస్ అధికారిగా సుపరిచితులు. దేశంలోనూ ప్రఖ్యాతి చెందిన పెద్ద నేషనల్ ఏజెన్సీ సిబిఐ డైరెక్టర్గా వారు చేశారు గతంలో. దేశం పట్ల, చరిత్ర పట్ల ఒక బాధ్యత, ఒక అవగాహన ఉన్న అధికారిగా నిరంతరం అధ్యయనం చేస్తూ, పరిశీలిస్తూ, తమ వేదికల్లో వ్యాఖ్య చేస్తూ, అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ పాకిస్తాన్, ఇండియా మధ్య జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో కశ్మీర్ విషయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, నాగేశ్వరరావు గారి ద్వారా వారి యొక్క విలువైన సలహాలని, అభిప్రాయాలని, ఆలోచనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. కొత్తగా ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు దాన్ని మార్చారు. వేరే కొత్త ఆయన చైర్మన్గా తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమిటి, ఎలా, ఎందుకు ఇలా చేశారు? పహల్గాంలో అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయం ముందు కొంచెం దాని నేపథ్యం తెలుసుకుంటే మనకి బాగుంటుంది. మనం కొద్దిగా ముందుకు వెళ్దాము. మన స్వాతంత్రం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీరు అప్పుడు ఒక ప్రిన్స్లీ స్టేట్ అంటారు, అంటే రాజు పరిపాలించే రాజ్యం. అది బ్రిటిష్ వాళ్ళ కిందే ఉండేది. కాకపోతే అక్కడ రాజు ఉండేది, హరిసింగ్ గారు ఉండేది. అక్కడ కాశ్మీర్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉండేది. అదొక్కటే స్టేట్, హిందూ రాజు, ముస్లింలు. ఇది కాకపోతే హైదరాబాద్లో కూడా ఉండేది, హిందువులు ఎక్కువ, ముస్లిం రాజు ఉండేది. అక్కడేమో రివర్స్ రాజా కరణ్ సింగ్ వాళ్ళ ఫ్యామిలీ. అయితే ఈ 20వ శతాబ్దం మొదటి వచ్చే వరకు కశ్మీర్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్లో 3 భాగాలున్నాయి. జమ్మూ ప్రాంతం వేరు, కాశ్మీర్ ప్రాంతం వేరు, లదాఖ్ ప్రాంతం వేరు. మనకి ఎట్లయితే రాయలసీమ, కోస్తా ప్రాంతం, తెలంగాణ లాగానే ఉందో. అయితే ఈ కశ్మీర్ ప్రాంతంలో అక్కడ ముస్లిం మెజారిటీ అయిపోయారు. ముస్లిం మెజారిటీ అయిపోయిన వెంటనే ఆనాడు ఎప్పుడు 1930, 25, 1920 ఆ ప్రాంతానికి వాళ్ళు విపరీతంగా అప్పట్లో అల్లర్లు చేసి బయట నుంచి ఎవరు వచ్చి ఇక్కడ స్థిరపడడానికి వీలు లేదు అనే చట్టం చేయమని చెప్పారు. ఇది రాజుగారి మీద బాగా ఒత్తిడి చేశారు. అది బయటికి ఎవరు రాకూడదంటే, అది కనిపించడానికి ఎవరు రాకూడదండి, కానీ వాళ్ళ ఉద్దేశం అంటే ఇది ముస్లిమేతరులు ఎవరు అక్కడ రావడానికి వీలు లేదు, హిందువుల్లో ఉండకూడదు, అక్కడ అది రాకూడదు. సో ఈ రాజుగారికి ఆ ఒత్తిడిని తట్టుకోలేక చేశారు. ఏది ఓ చట్టం అప్పుడు చేశారు. ఏంటంటే ఇది ఓన్లీ లోకల్స్, అక్కడ వేరే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఓన్లీ వచ్చి తిరిగి యాత్రికుల్లాగా రావడం తప్పిస్తే కానీ అక్కడ వలసగా వచ్చి ఉండడానికి వీలు లేదు. మీకు అక్కడ ఏది ఇల్లు పొలాలు కానీ, ఇల్లు కానీ, భూమి కానీ ఏం కొనడానికి వీలు, స్థిరాస్తులు ఏం కొనడానికి వీల్లేదు. అయితే 1947లో మన స్వాతంత్రం వచ్చింది. అటువైపేమో స్వాతంత్రం వచ్చినప్పుడు భారత విభజన కూడా జరిగింది. మనం చాలామంది మర్చిపోతాం. ఒకే రోజు మన స్వాతంత్రం రావడం, భారత విభజన జరగడం. ఆ విభజనకు కారణము ఇది మత ప్రాతిపదిక మీద భారతదేశాన్ని విభజించారు, అఖండ భారతాన్ని. కానీ ఆనాటి కాంగ్రెస్ మత ప్రాతిపదిక విభజన మేము ఒప్పుకున్నారు, కానీ విభజన ఒప్పుకున్నారు కానీ మత ప్రాతిపదికని ఒప్పుకోలేదంట. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. సో పాకిస్తాన్ ఆ రోజు ముస్లిం లీగ్ ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎక్కడెక్కడైతే ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఉన్నాయో అవి మీరు పాకిస్తాన్లోకి రావాలి. మరి కాశ్మీర్ ప్రాంతం మాకు సరిహద్దుదే, అక్కడ ముస్లిం మెజారిటీ ఉంది, ఇది మాకే చెందుతుంది. ఇది వివాదం ఇక్కడ మొదలైంది. కానీ కాంగ్రెస్ అంటూ ఏంటంటే, మీరు మత ప్రాతిపదిక మీద మీరు విభజన మీరు అనుకున్నా కానీ మేము మాత్రం దాన్ని ఒప్పుకోము అని మేము ఎక్కువ మంది. అందుకోసం ఆనాడు ఇక్కడ ముస్లింలు అందరూ అంబేద్కర్ గారు చెప్పారు, ఇక్కడున్న మత ప్రాతిపదిక మీద ఎప్పుడైతే మనకు విభజన జరిగిందో ఇక్కడున్న ముస్లింలందరూ అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడున్న హిందువులంతా ఇటు వచ్చేయాలి. ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు మన విడిపోయినప్పుడు ఎవరి ఆస్తులు వాళ్ళదైనప్పుడు ఒకరికి ఇంకొక దగ్గర అధికారం ఉండదు కదా అని ఆయన అంటే, ఆయన మాటని వీళ్ళు లెక్క చేయలేదు ఎవరు, ఆనాడు నెహ్రూ, పటేల్ వీళ్ళెవరు. సో దాంతో ఏంటంటే అప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీతోని అప్పుడు ఏంటంటే ట్రైబల్ అప్రైజింగ్ అనేది పేరు పెట్టారు, కానీ వాళ్ళు యాక్చువల్ వాళ్ళ ఆర్మీ రెగ్యులర్స్. వాళ్ళు వచ్చి కొంత ప్రాంతాన్ని ఆక్రమించారు. అప్పుడు ఈయన నెహ్రూ గారు ఏం చేశారంటే, హరిసింగ్ గారు నేను సంతకం పెడతాను భారతదేశంలో విలీనం కావడానికి అన్నారు. కానీ నెహ్రూ గారు ఏమన్నారంటే, అట్లా కాదు, అక్కడున్న ముస్లిం నాయకులతో ఒప్పించి మీరు చేస్తే మేము పెడతా ఉన్నారు. అయితే దీనివల్ల కొంత ఆలస్యం జరిగింది. అప్పుడు షేక్ అబ్దుల్లా, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఫరూక్ అబ్దుల్లా ఉన్నారో, ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ తండ్రి
ఆ షేక్ అబ్దుల్లా ఆయన ఆయనని అడిగితే ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈ బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడడానికి వీలు లేదు ఈ చట్టం ఉందో, దాన్ని మీ రాజ్యాంగంలో పొందుపరిస్తే మేము ఒప్పుకుంటాం. సో ఈ లోపల పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీతో వచ్చి కొంత బాగానే ఇప్పుడు ఇది పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం అని ప్రస్తుతం అంటారు కదా, వాళ్ళు వచ్చినప్పటికి ఈ లోపల ఇక రాజుగారితో సంతకం పెట్టించేశారు, మన ఆర్మీని పంపించారు. పంపించిన తర్వాత కూడా మన ఆర్మీ వాళ్ళని పారదోలడానికి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దాదాపుగా అయిపోయేది. ఈ లోపల నెహ్రూ గారు తొందరపడి ఆయన ఐక్యరాజ్య సమితికి తీసుకుపోయారు విషయాన్ని. వాళ్ళు ఏమన్నారు, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండండి అన్నారు. స్టేటస్ కో. ఇప్పుడు మనది మనం ఆక్రమించుకున్న తర్వాత మనది మనం తెచ్చుకున్న తర్వాత స్టేటస్ కో అంటే పంచాయతీ అక్కడ దాకా వెళ్ళకూడదు, అక్కడ దాకా వెళ్ళకూడదు. సరే ఇది చరిత్ర జరిగింది. సో దాంతో పాకిస్తాన్ కొంత భాగం వాళ్ళ దగ్గర ఉండిపోయింది, ఇది విషయం. ఆ తర్వాత ఈ షేక్ అబ్దుల్లా వీళ్ళంతా గొడవలు చేస్తే ఏదైతే ఆనాటి బయట వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడకూడదు అనే విషయాన్ని మన రాజ్యాంగంలో 370 అధికరణం ప్రకారం అందులో పొందుపరిచారు. దాని ప్రకారం ఏంటంటే అక్కడ దానికి జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వతంత్ర రాజ్యాంగం ఉంటుంది, వాళ్ళకు జెండా వేరే ఉంటుంది, అన్నీ వేరే వేరే మొత్తం. కాకపోతే అంటే విదేశీ వ్యవహారాలు, ఆ తర్వాత సమాచారం ఏది మన టెలికమ్యూనికేషను, అదొక రక్షణ, ఈ 3-4 సబ్జెక్టులు మాత్రమే మన భారతదేశానికి ఉంటే మిగిలినన్ని వాళ్ళని పెట్టుకున్నారు. దాంతో వాళ్ళకి విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా 15-20% వరకు ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఉండేది, హిందువులు ఉండేది. జమ్మూ ప్రాంతంలో హిందూ మెజారిటీ మొదటి నుంచి, లదాఖ్ ప్రాంతం ఏమో బుద్ధిస్టులు ఎక్కువ. అయితే ఈ 15-20% ఎప్పుడు 1950 వరకు ఉండేది. 1980 వరకు వచ్చేటప్పటికి దాదాపుగా 10% తక్కువైపోయింది హిందువులు. ఎందుకంటే రోజు వాళ్ళ మీద, హిందువుల మీద దాడులు, వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకుపోవటం, వాళ్ళ మీద హింస ప్రకారం, లేకపోతే మతం మారమని ప్రోత్సహించడం, వివక్ష, మీరు అసలు అంటే బ్రతికే పరిస్థితి లేకుండా. సో చాలామంది ఆ కాశ్మీర్ హిందువులు వాళ్ళని పండితులు అని కూడా అంటారు, కాశ్మీర్ పండితులు అంటారు. పండితులు అంటే ఎక్కువ బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, అంతేగాని అందరూ ఉన్నారు, బ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు, పండితులని ఎక్కువ అని అంటారు. సో వాళ్ళు ఈ విధంగా అయింది. సో చివరికి 1990 వచ్చేటప్పటికి మొత్తం వాళ్ళని హిందువులని ఊచకోత కోసి, తర్వాత దాన్ని సంస్కృతంలో హిందీలో నరసంహార్ అంటారు. సో చేసి అక్కడి నుంచి మొత్తాన్ని పారదోలారు. ఇదంతా జరిగింది ఎవరి ఆధ్వర్యంలో? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఇది ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది. ఏదన్నా అంటే అక్కడ తీవ్రవాదం పెరిగిపోయింది, ఇది పాకిస్తాన్ వాళ్ళు చేశారు, పాకిస్తాన్ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, కానీ అక్కడ ఉన్న ముస్లింలు చేసిందే తప్పిస్తే ఇది బయట నుంచి వచ్చింది చాలా తక్కువ, వాళ్ళ సహాయ తక్కువ. తర్వాత కొంతమంది ఏమన్నారంటే, ముఖ్యంగా మన సంఘ పరివార తరపు నుంచి, లేదు ఈ 370 అధికరణం వల్లనే అక్కడ తీవ్రవాదం ఉంది తప్పిస్తే ఇంకా లేకపోతే అది పోతే తీవ్రవాదం పోతుంది. కానీ చాలామంది అన్నారు, మరి 370 లేకుండా కూడా భారతదేశంలో మిగిలిన ప్రాంతాల్లో లేదా ప్రపంచంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇది ముస్లిం తీవ్రవాదం ఉంది కదా, మరి దీనికి ఎట్లా అన్నాడు. లేదు ఇది పోతే పోతుందని సరే తీస్తామని తీశారు. అయితే 2019లో రెండోసారి వీళ్ళు వచ్చినప్పుడు దాన్ని తీశారు. ఆ టైంలో నా పాత్ర కూడా కొంత ఉంది. ఎట్లా అంటే అరుణ్ జైట్లీ గారి ద్వారా, అప్పట్లో నేను అడిషనల్ డైరెక్టర్ సిబిఐగా ఉండేది. అరుణ్ జైట్లీ గారు ఆయన లా మినిస్టర్ అంతకుముందు ఉండే, ఆయన పెద్ద లాయర్ కాబట్టి. అయితే నేను ఆయనకు ఇచ్చిన సలహా ఏంటంటే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో 3 ప్రాంతాలు కలిసి ఉన్నంతవరకు పర్లేదు, కానీ కలిసి ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు అది 370 ఆర్టికల్ని మీరు తీసేద్దాం అనుకున్నారు, చాలా మంచిది. ఎందుకంటే దానివల్ల అదేమంటారు, విలీనం అంటే రాజ్యాంగ ప్రకారం దేశంలో విలీనం అవుతుంది. మనసులు గెలవడానికి రాజ్యాంగం అవసరం లేదు, కానీ పరిపాలన సౌలభ్యం కొరకు విలీనం అవుతుంది. జమ్మూను కూడా మీరు ఇంకో కేంద్రపాలిత ప్రాంతం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది హిందువుల మెజారిటీ. ఇప్పుడు హిందువులు 1950 నుంచి మొదలు పెడితే 2019 వరకు అక్కడ ముఖ్యమంత్రి అనేవాడు ఓన్లీ ముస్లిమే. మీరు దాదాపుగా మీకు 45-50% ఉన్నా కానీ మీకు అక్కడ హిందువు కానీ బుద్ధిస్ట్ కానీ ఎవరు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ డీలిమిటేషన్ ఎలా చేశారంటే, మీకు ఆ కాశ్మీర్ ఏరియాలో వాళ్ళ సీట్లు ఎక్కువ ఉంటాయి. సో ఇది చేయండి. సో అయితే వీళ్ళు ముందు అరుణ్ జైట్లీ గారు సరే అన్నారు,
కానీ తర్వాత మరి ఈ సంఘ పరివారు తర్వాత బీజేపీ ప్రభుత్వంలో ఏమి చర్చలు జరిగినా నాకు తెలియదు, కానీ లేదు ఓన్లీ బౌద్ధులకే మేము అక్కడ ఇస్తాము, హిందువులకు ఇవ్వము, హిందువులకు ఇస్తే అక్కడ ఏంటంటే అప్పుడు పూర్తిగా విడగొట్టినట్టు అయిపోతుంది, అక్కడ పూర్తిగా హిందువులు అవుతారు, ముస్లింలు అవుతారు కాశ్మీర్లో. మరి అయినప్పుడు మరి బౌద్ధులకు ఎందుకు ఇవ్వాలి? అందరు కలిసే ఉండండి. మీరు ఒకరు విడగొట్టదన్నప్పుడు మూడుగా విడగొడితే అప్పుడు హిందువులు కూడా వాళ్ళకి ఇప్పుడు జరిగిన అన్యాయము, వాళ్ళు జరిగిన ఊచకోత, వాళ్ళు జరిగిన మారణ హోమం ఏదైతే ఉందో అది ఆగిపోతుంది. మీరు అట్లా కాకుండా మీరు బౌద్ధులను వేరే చేసి మళ్ళీ హిందువులను మళ్ళీ వాళ్ళ కిందనే పెడితే ఇది అవుతుంది అన్నాను. సో సరే, మనకు జరగలేదు, వాళ్ళు ఏదో చేశారు. అది అయిపోయిన తర్వాత ఇది మా 370 అధికరణం తీసేసిన తర్వాత 370 అధికరణంలో ఏ అయితే వస్తువులు ఉన్నాయో, విషయాలు ఉన్నాయో అవన్నీ దొడ్డిదారిన మళ్ళీ వేరే విధంగా వీళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. ఇదే ప్రభుత్వం. ఇక్కడ వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేకను మరి ఏదో అయి ఉంటుంది, తెలీదు. ఇక్కడ మన పూర్తిగా విషయం తెలియదు. అయితే ఆ తర్వాత ఈ మోదీ గారు ముఖ్యంగా తర్వాత వాళ్ళ పార్టీ ఇప్పుడు కాశ్మీర్ మొత్తం అసలు పూర్తిగా శాంతియుత ప్రదేశం అయిపోయింది. మీరు అందరూ వచ్చి ఎక్కడెక్కడో తిరగొద్దు, అందరూ దేశంలో ఉన్న భారతీయులందరూ కాశ్మీరే రండి, యాత్రికులు ఇక్కడే వచ్చి ఇక్కడే మీరు మీ విహారయాత్రలకు రండి, ఇక్కడే మీ పెళ్ళిళ్ళు చేసుకోండి. ఈ విధమైన మోదీ గారు ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆ విధంగా పార్టీ ప్రభుత్వం వీళ్ళందరి వలన ఇది తద్వారా ఏమైందంటే అమాయక హిందువులందరూ ఎవరైతే వాళ్ళ సహ హిందువులను ఊచకోత కోసి అక్కడ లేకుండా చేశారో, అయినా కానీ ఆ ఊచకోత కోసిన వాళ్ళ దగ్గరికే పోయి అక్కడ ఏదో ఎంజాయ్మెంట్ చేద్దాము లేదా విహారయాత్రలు చేద్దామని చేస్తున్నారు. ఇది పహల్గాం జరిగింది మొన్న 22న. కానీ ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి, చాలా బయటికి రావట్లేదు. పోయిన సంవత్సరం జూన్లో అనుకుంటా ఒక హిందూ యాత్రికులు ఒక బస్సు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు మన జమ్మూ దగ్గర కట్రా వైష్ణోదేవికి వెళ్తున్నారు. రియాసీ జిల్లా అని ఒకటి ఉంది అక్కడ, ఆ పక్కనే వెళ్తుంటే ఈ తీవ్రవాదులు ఆ బస్సు మీద కాల్పులు జరిపారు. కాల్పులు జరిపితే ఆ బస్సు ఆ లోయలో పడిపోయింది. కిందికి పోయి ఆ ఉన్నవాళ్ళని చంపేశారు. అందులో 10 మంది వెంటనే అక్కడే ప్రాణాలు కోల్పోయారు. 41 మంది హిందువులు, అంటే 10 మంది హిందువులు చనిపోయారు. 41 మంది హిందువులు విపరీతంగా గాయాలు పడినాయి. అందులో మరి ఎంతమంది చనిపోయారో, ఎంతమంది బతికారో, ఎంతమంది వికలాంగులు అయ్యారో అది తెలియదు. ఇది పహల్గాంలో మొట్టమొదటిది కాదు. తర్వాత రెండవది ఇప్పుడు మన పహల్గాంలో జరిగింది. మీరు అక్కడ ఎవరెవరు హిందువులు అని ఏరి అందులో మగవాళ్ళని అక్కడే వాళ్ళు చంపేశారు. సో నేను అనేది ఏంటంటే ఈ ఘటన చేసింది ఇక్కడ లోకల్ వాళ్ళే. పాకిస్తాన్ సహాయం ఉంటే ఉండొచ్చు, వాళ్ళ ఏది సపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే రకరకాలు ఉండొచ్చు, ఏదో డబ్బులు పంపించేది, కానీ చేసిందంతా ఇక్కడ వాళ్ళే. రెండవది వాళ్ళు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేశారు. దానికి కారణం ఏంటి? ఇది ఈరోజు మొదలైంది కాదు, ఇది 8వ శతాబ్దంలో 7వ శతాబ్దం కదా, మన ఇస్లాం స్థాపించినప్పటి నుంచి కూడా జరుగుతున్నది ఇదే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మన ఎదురుగా ఉన్న సవాళ్ళు ఏంటి, వాటి పరిష్కారాలు ఏంటి? సవాల్ ఏంటంటే మీరు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని ఏ విధంగా మనము దాన్ని కంట్రోల్ చేయగలము అనే దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు. మీరు మూలాల్లోకి వెళ్ళాలి. సమస్యకి మూలం ఎక్కడా? మనకు మద్రసా టీచింగ్స్ ఉన్నాయండి. మద్రసాల్లో వాళ్ళు చెప్పేది అన్నీ ఇవే, మీరు జిహాద్ చేయండి అని. మీరు మద్రసా ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేయకుండా పాకిస్తాన్ మద్రసా ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తుంది. మీకు తెలుసా విషయం? పాకిస్తాన్లో మద్రసాలు ఏది పడితే చెప్పడానికి వీల్లేదు, కానీ మన దగ్గర ఏదైనా చెప్పొచ్చు. దాన్ని నియంత్రణ చేయకుండా మనం ఏం చేస్తున్నాము, దానికి మద్రసా బోర్డు అని ఒకటి పెట్టి దానికి ఇంకా సహాయం చేస్తూ ప్రభుత్వం సెక్యులర్ ఫండ్స్ నుంచి వాళ్ళకి సహాయం చేస్తూ మీరు చెప్పుకుంటారు బాబు అని చెప్తున్నాం. సో మరి మీరు తీవ్రవాదులు రాకపోతే ఎవరు వస్తారు? సో ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ప్రధానంగా ప్రపంచం ఎదురుగా ఉన్న సమస్య. అమెరికాలో జరిగినా, ఇండియాలో జరిగినా, కాశ్మీర్లో జరిగినా, ఎక్కడ జరిగినా అదే మూలము.
మనం అడ్రస్ చేయాల్సింది, పరిష్కరించాల్సింది ఇస్లామిక్ తీవ్రవాదము. అవును. ఆ తీవ్రవాదుల్ని ఇస్లామిక్ వ్యతిరేకంగా ఇస్లాం వ్యతిరేకం కాదు, ఇస్లామిక్ తీవ్రవాదానికి, తీవ్రవాదం ఈ రక్తపాతానికి, ఆ విధానానికి, ఆ ధోరణికి వ్యతిరేకం వ్యతిరేకం. ఎవరైనా కానీ సభ్య సమాజంలో ఉన్న Yes. మానవుడు. ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం అనేది కేవలం ఒక భారతదేశానికి సమస్య కాదు కదా, కాదు. ప్రపంచం మొత్తానికి సమస్య కదా, అమెరికాకు సమస్య, చాలా దేశాలకు సమస్య కదా. దీనికి మరి ఎందుకు మరి దేశాలన్నీ ముందుకు రావట్లేదు ఈ తీవ్రవాదం? వస్తున్నాయి కదా, అమెరికా వాళ్ళు చేసే దాంట్లో మనం 1% కూడా చేయము. అది చేయకపోగా మనము ఆ తీవ్రవాదానికి కారణాలైన వాటికి హేతుగా అయిపోతున్నాం. మీరు ఉదాహరణకి మీరు మద్రసా ఫండింగ్ నేను చెప్పాను కదా, మద్రసా ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? రెండోది ఇప్పుడు ఇప్పుడు వక్ఫ్ చట్టం వచ్చింది కదా, ఆ వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత వీళ్ళు రాకముందు 2014 వరకు 4 లక్షల ఎన్నో వాళ్ళ ప్రాపర్టీస్ ఉండేయండి. ఇప్పుడు ఈ రోజు 32 లక్షల ఆస్తులు ఉన్నాయి. అది వీళ్ళు చేసిందే, డిజిటైజేషన్. ఇవన్నీ వక్ఫ్ నుంచి ఎక్కడ పోతాయి? అందులో కొంత భాగమైనా కానీ ఈ ఇస్లామిక్ తీవ్రవాదానికి వెళ్తున్నాయి కదా, ఎందుకంటే మద్రసా ద్వారా, జకత్ ద్వారా, వీటి ద్వారా వెళ్తున్నాయి కదా. మరి వాటిని నియంత్రించడం కాకుండా వాటిని ప్రోత్సహిస్తుంది. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణచివేయడంలో భారతదేశం ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఏమేమి ఉన్నాయంటే మీరు చెప్తున్నవన్నీ కూడా వాటిపైన నిఘా పెట్టాలి, కంట్రోల్ చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ ఇస్లామిక్ తీవ్రవాదం దానికి ఫుల్ స్టాప్ పడితే కానీ ఇటువంటి చర్యలు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి. అంతే కదా. అంతే. బార్డర్లో ఉన్న పరిస్థితులు మీరు ఎలా చూస్తున్నారు సార్? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం వారిలో, మనం తీసుకున్న స్టెప్స్ ఎలా ఉన్నాయి, బార్డర్ పరిస్థితిని ఎలా విశ్లేషిస్తారు? సరిహద్దులు అంత బాగానే ఉంది. సరిహద్దులు ఏం లేదు, ఎంత మన పేపర్లో తప్పిస్తే అక్కడ ఇంతకుముందు ఎట్లా ఉందో ఈరోజు అలానే ఉంది. 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇంకో 10 ఏళ్ళ తర్వాత కూడా అలానే ఉంది. కశ్మీర్లో మామూలు పరిస్థితులు రావాలంటే మీరు ఇచ్చే సూచన ఏం లేదు, ఇంపాసిబుల్ అండి. మీరు భారతదేశం మొత్తము ఇస్లామీకరణ జరిగినంత వరకు మీకు ఇక్కడ శాంతి ఉండదు భారతదేశంలో. మనం ఉన్నమాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు సమస్యని కొండ బదులు కొట్టినట్టు మాట్లాడాలి. లేకపోతే ఏంటంటే ఏదో చుట్టూ తిప్పుగా ఇంగ్లీష్లో అంటారు కదా, బీటింగ్ అరౌండ్ ద బుష్ అని. అది కాదు మనకు కావాల్సింది. భారతదేశం మొత్తం ఇస్లామీకరణ జరిగేంత వరకు వాళ్ళు నిద్రపోరు. ఇస్లామిక్ ఈ టెర్రరిజం దీన్నే మెయిన్ ఎజెండాగా పెట్టుకొని దాన్ని తగ్గించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, అవి పెరగకుండా ఉండటానికి ఏమేమి ఉన్నాయి చర్యలు అవన్నీ ఇప్పటికైనా చేపడితే కానీ మన దేశాన్ని మనం రక్షించుకోలేము అన్నది మీరు చెప్పేది. 100%. ఇప్పుడు మీరు పహల్గాం ఇది లాస్ట్ కాదండి, అవును, ఇంకా జరుగుతాయి. అదే ఈసారి ఇప్పుడు పోయిన సంవత్సరం రియాసీలో జరిగింది, అంతకుముందు పుల్వామాలో జరిగింది, ఫిబ్రవరి ఎలక్షన్ల ముందు జరిగింది కదా, కార్గిల్ దగ్గర అది కూడా ఆరోపణ ఉంది. అవును, ఎలక్షన్ల ముందు పుల్వామాలో జరిగిందని మీకు తెలిసిన ఆరోపణ మీకు తెలిసిందే కదా. 2 నెలల ముందు జరిగింది. ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఇది కూడా జరిగింది. ముఖ్యంగా 1989 నుంచి ఇలా పెరుగుతూనే ఉన్నాయి. 89 కానీ 1930 నుంచి జరుగుతుంది కశ్మీర్లో. అవును, అంతకుముందు మన దేశంలో తీవ్రవాదం మొదలైంది 711 సంవత్సరం నుంచి, AD నుంచి అండి. మొహమ్మద్ బిన్ ఖాసిమ్ మన దేశం మీద దురాక్రమణ చేసి మొదలుపెట్టాడు చూసారా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎడతెరిపి లేకుండా మీకు ఇస్లామిక్ తీవ్రవాదం జరుగుతూనే ఉంది, జరుగుతూ ఉంటుంది కూడా. సో దీన్ని రక్షించుకోవాలంటే ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఫైట్ చేయడమే, అంతే. డెఫినెట్గా మీరు తీవ్రవాదాన్ని యూ కెనాట్ టేమ్ ఏ బుల్లీ అండి. సైన్స్లో ఒక సింపుల్ ఒకటి ఉంది. ఇప్పుడు మీకు ఆయిల్ వెల్ ఫైర్స్ అని విన్నారా? ఇప్పుడు మనకి నూనె బావుల నుంచి ఒక్కోసారి మీకు రాజమండ్రి దగ్గర జరిగింది చూసారు, ఓఎన్జీసీ. అది ఒకసారి బయటకు వచ్చేటప్పటికి ఆ నిప్పు అంటుకొని అది విపరీతంగా దాన్ని ఆపడం కష్టం. ఇక్కడ కింద నుంచి దాని ఇంధనం వస్తూ ఉంటుంది, పైన నిప్పు ఉంది. దాన్ని ఏ విధంగా మీరు ఆర్పగలరో మీకు తెలుసా? ఏంటంటే మీరు అక్కడ కొన్ని ఒక 10, 20, 30 టన్నులు ఎక్స్ప్లోజివ్ని దాని దగ్గరకు తీసుకెళ్ళి దాని మూతి దగ్గర పేల్చాలి. మీరు చూడండి, అక్కడ నిప్పు, ఇది నిప్పు. పేల్చినప్పుడు ఏం చేస్తుందంటే ఈ పేలవడం వలన ఆ దగ్గరలో ఉన్న గాలిలో ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని గుంజేస్తుంది ఈ పేలుడు. తద్వారా ఆ నిప్పుకు ఆక్సిజన్ పోయేటప్పటికి టక్కున ఆగిపోద్ది. అట్లాగే మీరు ఒక తీవ్రవాద చర్యను చేశారంటే దానికి 4 రెట్లు ఎక్కువగా మన భారతదేశం దాని మీద చర్య తీసుకోగలిగే స్తోమత, సామర్థ్యం, తర్వాత మనకి ఆ మనోనిగ్రహం కనుక ఉంటే అప్పుడు తీవ్రవాదం తక్కువ అవుతుంది. సో అది మనం తయారవ్వాల్సింది అక్కడ
మనకేందంటే మనం వాడికి పాముకి మనం కరిసే పాముకి మనం రోజు పాలు పోస్తే ఎట్లా తక్కువ అవుతుంది? ఇంకా విషం అది పెరుగుతుంది. ఇంకా విషయం పెరుగుతుంది. మీరు విషయాన్ని పెంచుతున్నారు తప్పిస్తే మీరు దాన్ని ఏమీ చేయట్లేదు. ఈ ఇస్లామిక్ టెర్రరిజాన్ని, ఏ టెర్రరిజం అయినా సరే అంతం చేయాలంటే మీ దృష్టిలో ఏ దేశాలు దానికి? చాలా దేశం, ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా చాలామంది వీటిలో ఎఫెక్ట్ అయిన ఉన్నారండి. ఉమ్, ఇప్పుడు మీరు చూడండి ఇరాన్, మీరు సౌదీ అరేబియాలో కూడా టెర్రరిజం ఉంటుంది. వాళ్ళు కూడా విపరీతమైన యాక్షన్ తీసుకుంటారండి. ఇది ఏది ఇందులో బాధితులు ఒక్క హిందువులు క్రిస్టియన్లే కాదు, ముస్లింలు కూడా బాధితులే ఉన్నారు మీరు చాలా చోట్ల. అవును. ఆ, పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ స్వజాతీయులు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బంది టెర్రరిజం పడతారు. తోటి. ఎందుకంటే మీరు చూడండి అసలు ఏమి జరగదు. వాడు ఏదో బాంబు తీసుకొచ్చి టక్కన పేల్ చేస్తాడు, లేదా తుపాకు తీసుకొచ్చి మన మార్కెట్లో కాల్ చేస్తారు. సో ఇదంతా తెలిసిందే కదా. ఇప్పుడు మన బెనజీర్ భుట్టో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ని చంపారు కదా, అవును. ఆవిడ ఎలా చనిపోయిందండి? అదో జనరల్ జియావుల్ హక్ని చంపి, అది కూడా ఆయన కూడా ఇట్లా చనిపోయారు కదా. టెర్రరిస్టులు కాల్చిన వాళ్ళు కదా, వాళ్ళంతా కూడా బాధితులే. అమెరికా నుంచి ప్రపంచం మొత్తం బాధితులేనండి ఇది ఇస్లామిక్ తీవ్రవాదంతో. కాబట్టి ఎవరెవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరితో పాటు మనం వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని మనం కూడా వాళ్ళ సహాయం చేస్తూ ఆ విధంగా లోకల్గా కూడా ఇది పెరగకుండా దీనికి అయితే వస్తున్నాయో అవన్నీ వాటన్నిటి, ఇప్పుడు ఒక చెట్టు పెరగాలంటే దానికి కావాల్సిన ఇది నీరు, దానికి కావాల్సిన ఎరువు అన్నట్టు అవి వాటిని రాకుండా చూసుకుంటూ అది చేయగలిగితే తప్పకుండా ఇప్పుడు దేర్ ఈజ్ నో ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ కెనాట్ బి సాల్వ్డ్ అండి. ఆ రోజు అంబేద్కర్ మాటలు విని ఉంటే మనకి ఈ సమస్య అసలు వచ్చేది. రాకపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని విడగొట్టుకున్నాం అనుకోరు, ఎవరు రాలే కానీ చిన్నవాడు తన ఆస్తి తీసుకుపోయి పెద్దవాడు దాంట్లో నాకు కూడా ఉందని అంటే ఎట్లా? సరే, ఇప్పుడు హైదరాబాద్ ఒక సున్నితమైన ప్లేస్ కదా. మీరు చెప్తున్న ఈ ఇస్లామిక్ టెర్రరిజం పాయింట్లో ఇప్పుడు మనం ఉంటున్న హైదరాబాద్ కూడా చాలా సున్నితమైన ఆంధ్రప్రదేశ్లో పోల్చుకుంటే. సో హైదరాబాద్ పరంగా మనం ఎలా ఉండాలి సార్? నాకు ఇది లోకల్ పోలీసే చెప్పగలరు, కానీ నేను జనరల్గా సిద్ధాంతపరంగాను అది చెప్తాను. కానీ ఇక్కడ లోకల్ ఎందుకంటే అది వాళ్ళు చెప్తాను, నేను మాట్లాడేది. అంటే మనం ఎలర్ట్గా ఉండాలి కదండి. పోలీసింగ్ అంటే పోలీస్ అని కాదండి, ప్రభుత్వ వ్యవస్థ మొత్తము మీరు చాలా అలర్ట్గా ఉండాలి. ఒక్క పోలీసే కాదు, ప్రభుత్వ వ్యవస్థ, రెవెన్యూ వాళ్ళు ఉండాలి, మున్సిపాలిటీ వాళ్ళు ఉండాలి, వాటర్ సప్లై వాళ్ళు ఉండాలి, రోడ్ ఉండాలి, కరెంట్ వాడు ఉండాలి. ఇక్కడ అన్నీ ఇప్పుడు ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో దేన్నైనా కానీ మీరు ఆయుధంగా వాడచ్చు. అవును, కరెంటును వాడచ్చు, నీళ్ళను వాడచ్చు, రోడ్లను వాడచ్చు, టెక్నాలజీ. ఇప్పుడు మీరు ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మన ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ వాడచ్చు, మీరు ఏది దొరికితే అది వాడచ్చు, మొబైల్ ఫోన్ వాడచ్చు. కాబట్టి దేశ రక్షణ అనేది దేశ ప్రజలందరి బాధ్యత. ఒక్క పోలీసే కాదు, పోలీస్ యూనిఫామ్ వేసుకొని అక్కడ ఉన్నారు, కానీ మిగిలిన వాళ్ళందరి బాధ్యత ఇది. ఇప్పుడు నేషనల్ ఏజెన్సీస్లో, దేశ రక్షణలో, నేషనల్ సెక్యూరిటీలో ఎవరెవరి పాత్ర ఎలా ఉంటుంది సార్? ఎక్సెప్ట్ మిలిటరీ కాకుండా ఇంకా అన్నిటికీ కేంద్ర బిందువు ఇంటెలిజెన్స్ బ్యూరో అండి నేషనల్ సెక్యూరిటీకి. సిబిఐ అనేది మీరు నేరం, అవును, క్రైమ్ వరకే, క్రైమ్ వరకే. ఒకవేళ క్రైమ్ జరిగిన తర్వాత సిబిఐకి ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అట్లా నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కూడా ఉంది కదా, టెర్రరిస్ట్ కేసు. కానీ వీటన్నిటికీ చాలా కేంద్ర బిందువు ముఖ్యమైనది ఐబీ అండ్ R&DW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు. అదేమో ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్, దేశం బయట, వీళ్ళదేమో ఇంటర్నల్గా. కాబట్టి దేర్ ఈజ్ వాళ్ళ మధ్యలో కూడా ఓవర్లాపింగ్ ఏరియాస్ కూడా ఉంటాయి. సో వాళ్ళు కేంద్ర బిందువు, మెయిన్ ఇంటెలిజెన్స్ విభాగాలు మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలా? ఏంటంటే మీకు రాదండి, ఇంటెలిజెన్స్ రాదు. కారణం ఎందుకు రాదంటే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ మనకి ఎవరు ఇస్తారండి? అవతల వాడు, ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నవాడే మనకి ఇవ్వాలి కదా, వాళ్ళ మనిషి ఇవ్వాలి. ఇప్పుడు ఇస్లామిక్ తీవ్రవాదం ఏంటంటే మీరు ముస్లింల వ్యతిరేకంగా ఏది ఇవ్వడానికి వీల్లేదు అని వాళ్ళకి నేర్పుతారు. సో వాడేమన్నా ప్లాన్ చేస్తాడు అనుకుందాం, అందులో ఉన్నది వీళ్ళే కదా, ఆ తీవ్రవాదులు 10 మందో 20 మందో 100 మంది అంటే అంతా ముస్లిమ్సే కదా. వాడు ఇచ్చానుకో, నీకు అల్లా నువ్వు కనుక చనిపోయిన తర్వాత నువ్వు అక్కడ స్వర్గాన్ని పోయే ముందు అల్లా నేను బాగా శిక్షిస్తాడు, నువ్వు ఇది ఇచ్చావని వాడి మనసులో నూరిపోస్తారు. సో వాడు ఇవ్వలేడు, మరి ఎవరిని పంపించగలరు? సో కాబట్టి మన ఫెయిల్యూర్ ఇది ఒకటి, చాలా బిగ్ ఫెయిల్యూర్ అండి. గెటింగ్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఏజెన్సీ ఇది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఓన్లీ మీకు టెకింట్ వస్తుంది, కానీ హ్యూమింట్ అంటారు, అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కష్టం. రెండవది, మనకి 1980 వరకు పాకిస్తాన్లో బాగా నెట్వర్క్ ఉండేదండి, ఇది ఇంటెలిజెన్స్ నెట్వర్క్.
అందులో 2 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయిన చాలామంది ముస్లిమ్స్ మన విభజన జరిగితే చాలామంది ముస్లింలు వాళ్ళతోని మన వాళ్ళు సత్సంబంధాలు పెట్టుకున్నారు. 2 వాళ్ళని అక్కడ వీళ్ళు ఇల్ట్రీట్ చేసేది. సో కాబట్టి వాడి కోపంతోనే ఏదో కొద్ది కొద్ది ఇచ్చేది. అయితే 1978లో మీకు అది చేసింది ఎవరంటే ఇందిరాగాంధీ ప్లస్ రామ్నాథ్ కావ్ అని ఒక కాశ్మీర్ అతను. ఆయన హీ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ R&AW, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇంటెలిజెన్స్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అండి. ఆయన బ్రహ్మాండమైన సంస్థను తయారు చేశారు. చేసి పాకిస్తాన్లో ఈరోజు కావాలంటే వెంటనే అక్కడ గొడవలు సృష్టించగలిగే సామర్థ్యం మనకి తెచ్చుకున్నారు. అయితే 78లో మీరు ఎమర్జెన్సీ తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. మొరార్జీ దేశాయ్తో ఈయన ఫోన్ చేసేది. ఎవరు? జనరల్ జియావుల్ హక్ ఫోన్ చేసి ఈయనేదో ప్రకృతి వైద్యం వైద్యం అని ఆ రోజు అంటే ప్రసిద్ధం కదా, అవి ప్రసిద్ధం కదా. అతను ఏం చేశాడు? ఈయన బొట్టలో వేసుకున్నాడు. ఏది రోజు పొద్దున్న చేసి అంకుల్ ఇంగ్లీష్ ఇట్లా మాట్లాడేది. ఈయన ఈ తవి అంత ఏం చెప్పింది అంత గొప్ప ఇదని అనుకొని మన R&AW సీక్రెట్స్ మొత్తం ఆయనకి ఇచ్చేసాడు అమాయకంగా. తద్వారా ఇక్కడ ఇచ్చిన సీక్రెట్లు ఎవడెవడైతే మనవాడు ఉన్నాడో వాడిని ఫినిష్ చేసిపోయాడు. 1980 తర్వాత ఈరోజు మనకు పాకిస్తాన్లో ఏమాత్రం అల్లర్లు సృష్టించడానికి పెద్ద సామర్థ్యం లేకపోవడానికి కారణం మొరార్జీ దేశాయ్ గారు. అమాయకంగా ఇచ్చేట అది అమాయకంగా ఇచ్చారో లేకపోతే ఇందిరాగాంధీ మీద కోపం ఉంది. ఎందుకంటే ఈ సంస్థను తయారు చేసింది ఇందిరాగాంధీ అంటే ఇందిరాగాంధీ అండ్ రామ్నాథ్ కావ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. అంటే మీరు ప్రపంచ చరిత్రలో మరి ఇంటెలిజెన్స్ చరిత్రలోనే ఆయన పేరు ఉంటుందండి, మిగిలిపోతాడు చరిత్రలో. అంత గొప్ప వ్యక్తి. ఐబీలో మీ దృష్టిలో గ్రేట్ ఆఫీసర్ సార్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో? ఇంటెలిజెన్స్ బిఎన్ మల్లిక్ అని ఉండేదండి. ఆయన 18 ఏళ్ళే ఉన్నారు ఐబీ చీఫ్గా. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే దాదాపు ఆయన 18 ఏళ్ళు ఉన్నారు. రా అండ్ ఐబీ ఆ రెండు చాలా అద్భుతంగా ఉండేవి అప్పుడు. అంతే కదా, ఆఫీసర్స్ ఉంటామంటే ఆఫీసర్స్. ఐబీ ఇప్పుడు కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. R&AW పాకిస్తాన్ విషయంలో వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అక్కడే కొంచెం ఇబ్బంది పాకిస్తాన్, బంగ్లాదేశ్. సో మన దేశాన్ని రక్షించుకోవడంలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని మనం ఎలా అయితే దానికి అణచివేయడానికి ఎన్ని స్టెప్స్ తీసుకోవాలో నిర్దాక్షిణ్యంగా నిర్మమాటంగా రాగద్వేషాలకు అతీతంగా ఎలా తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఐబీ అండ్ రా ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. దానికి కారణం ఏంటంటే మనకి పొలిటికల్ విల్ అనేది ఉండాలండి. మీరు ఏ పార్టీ వచ్చినా, మీరు కాంగ్రెస్ వచ్చినా, బీజేపీ వచ్చినా, ఒక సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా, ఏది వచ్చినా కానీ కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ కాకూడదు. అదేంటంటే దేశ రక్షణ, మన ఇంటెలిజెన్సు, తర్వాత తీవ్రవాదము, ఇలాంటి విషయాల్లో మనం కాంప్రమైజ్ కాకూడదు. అది ఓట్లు వేసినా వేయకపోయినా అనే కనుక నిర్ణయము, తర్వాత దాని మీద ఒక మన కన్సెన్సస్, పొలిటికల్ కన్సెన్సస్ కనుక ఉంటే అప్పుడు అవుతుందండి. ఇప్పుడు మన ఏంటంటే ప్రభుత్వం మారినప్పుడల్లా మన ఇది విధానాలు మారిపోతుంది. తద్వారా మనకి ఒక ఏది కన్సిస్టెన్సీ లేదు. సో మనం చాలా పొలిటికల్గా మన ఆలోచన విధానాల్లోనూ మార్పులు రావాలి. ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. పాలిటిక్స్లో రావాలి. పొలిటికల్ విధానం, రాజకీయ విధానం. ఇప్పుడు మీరు చూడండి, ఒక సింపుల్ చెప్తాను. పహల్గాంలో ఇది వీళ్ళు చంపారు కదా, 25 మంది హిందువులు, ఒక ముస్లిం. ఆ ముస్లిం కూడా ఎందుకు చంపారంటే కల్మా అని అతను చదవలేకపోయాడని చంపారు అతన్ని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ముస్లిమ్స్, ఇస్లామిక్ టెర్రరిస్టులే కదా, చంపింది వేరి హిందువులు చంపారు. ఆ విషయం మనం చెప్పాలి కదండి ప్రజలకి. కాంగ్రెస్తో సహా కాంగ్రెసు, బీజేపీ, RSS అన్ని రూల్, ఇది అధికార పక్షము, ప్రతిపక్షం, అన్ని పక్షాల వాళ్ళు అసలు మతం సంబంధం లేదు, ఇది మతానికి సంబంధం లేదు అని అంటే వాడు వచ్చింది నేను మతపరంగా నువ్వు హిందువు కాబట్టి నేను నిన్ను చంపుతున్నాను అని వచ్చి నువ్వు హిందువో కాదో అని తేల్చుకొని అప్పుడు చంపిన తర్వాత కూడా మనం ఇది మతానికి సంబంధం లేదు, తీవ్రవాదము అని అంటే ఏంటి దాని ఉద్దేశం? అంటే మనం నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా? అంటే సెక్యులర్ అనే బూచి అంటే మనం ఏనాడైతే సమస్యది ముందు నిజం చెప్పకపోతే మీరు అసలు సమస్యను ఎలా పరిష్కరిస్తారండి? ఈ సెక్యులర్ అనే బూచి అది ఓవరాల్ సారాంశం ఏంటంటే మీరు మాట్లాడదాన్ని బట్టి ఆ రోజు అంబేద్కర్ మాటలు వినుంటే అసలు ఈరోజు హిస్టరీ వచ్చేది కాదు. ఒకటి నెంబర్ 1. తర్వాత సరే అనేక పరిణామాలు జరిగాయి. ఇప్పుడు మనం ఎదురుగా మనం చేయాల్సింది ఏంటంటే రాజకీయ విధానాలను మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి.
తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. పాకిస్తాన్ తాలూకు ఇన్ఫర్మేషన్లో మనం చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాం ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో. మనం మన రా ఐబీ కానీ స్ట్రాంగ్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. వీటన్నిటికంటే ముఖ్యం మన దేశంలో పెరుగుతున్న ఇస్లామిక్ టెర్రరిజం దేశంలో అన్ని ప్లేసుల్లో కూడా పెరుగుతోంది చాప కింద నీరులాగా. వాటిని అణిచివేయాలి. ఓవరాల్గా ప్రపంచంలో ఏ దేశాలు మనకు కలిసి వస్తాయో వాళ్ళందరితో కలిసి ఇస్లామిక్ టెర్రరిజం పట్ల మనం కలిసి ఫైట్ చేయాలి. దేశం వాళ్ళతో కలిసి నడవాలి. ఇది జరిగితే కానీ అది ఆ మెయిన్ సమస్యకు పరిష్కారం వస్తే కానీ ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఉంటాయి అంటారు. అంతే కదా సార్ సారాంశం. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.